నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విలువైన వస్తువులు మరియు డబ్బును జాగ్రత్తగా ఉంచుకోండి. తాజాగా మనం చూసుకుంటే తన యొక్క విలువైన రోలెక్స్ వాచ్ను దొంగలించి అనుమానం లేని ఫ్రెండ్కు మనం చూసుకుంటే తక్కువ ధరకు ఒక మహిళ విక్రయించినట్లు అంగీకరించింది. అలాగే 30 ఏళ్ల మహిళను హవల్లీ పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఒక కువైటీ పౌరుడు 7,200 దినార్లు విలువ చేసే తన రోలెక్స్ వాచ్ని ఒకరు దొంగలించారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారన్నమాట. అలాగే కువైట్లోని తన అపార్ట్మెంట్ సమీపంలో అలాగే ఒక స్నేహితుడు తనకు ఆ యొక్క వాచ్ బహుమతిగా ఇచ్చాడని చెప్పేసి కువైటీ పౌరుడు తెలియజేశాడు. నేను పొరపాటున నా యొక్క అపార్ట్మెంట్లోని షూ బాక్స్లో ఆ యొక్క వాచ్ని పడేశానని చెప్పేసి నా యొక్క వాచ్ కనిపించడం లేదని చెప్పేసి ఎవరో దొంగతనం చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశాడు. ఆ తర్వాత తన యొక్క అపార్ట్మెంట్లోకి మనం చూసుకుంటే ఒక మహిళ ప్రవేశించి ఆ మహిళ ఆ యొక్క వాచ్ను దొంగతనం చేసింది. దీనికి సంబంధించి సీసీటీవీ కెమెరాలలో మనం చూసుకుంటే ఆ యొక్క మహిళ అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన తర్వాత షూ బాక్స్లో ఉన్న రోలెక్స్ వాచ్ ఏదైతే ఉందో అది దొంగలించడం జరిగింది. ఆ తర్వాత ఆ వాచ్ దొంగలించిన తర్వాత ఆ యొక్క మహిళ మనం చూసుకుంటే ఆ యొక్క రోలెక్స్ వాచ్ ఏదైతే ఉందో 2,000 దినార్లకు అమ్మినట్లయితే నేరాన్ని అంగీకరించింది. సీసీటీవీ ఫుటేజ్ లేకపోయింటే కానీ ఆమెను పట్టుకోవడం కష్టమని చెప్పేసి ఆ యొక్క కువైటీ పౌరుడు అయితే తెలిపాడు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.